ఓం తత్పురుషాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. జయ గురుదత్త. శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారమైన శ్రీపాద స్వామి యొక్క మహిమల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. అలా ఉండగా శ్రీపాద స్వామి ప్రతిరోజు కృష్ణానదిలో 3 సార్లు స్నానాన్ని ఆచరించేవాడు. అలా ఉండగా ఆ గ్రామంలో ఒక రజకుడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు కృష్ణా నదిలో బట్టలు ఉతుకుతుండేవాడు. శ్రీపాద స్వామి స్నానానికని అక్కడికి వచ్చేవారు కదా. ఆ శ్రీపాద స్వామిని చూడగానే ఆ రజకునికి అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. ఆ స్వామి వారి యొక్క రూపాన్ని చూస్తుంటేనే ఆ రజకునికి ఎంతో మనసు శాంతి ఆహ్లాదము కలుగుతూ ఉండేవి. స్వామి రోజు స్నానానికి వస్తుండగా అని చెప్పి రోజు అక్కడ స్వామి వచ్చే సమయానికి ఆ రజకుడు రోజు స్వామి గారికి సాష్టాంగ నమస్కారము చేస్తూ ఉండేవాడు. ఒక రోజు అతడు నమస్కరిస్తున్నప్పుడు శ్రీపాద స్వామి అతనితో, నాయనా, నీవు నిత్యము ఇంత భక్తి శ్రద్ధలతో నన్ను నమస్కరిస్తున్నావు. నీ సేవ వలన నాకు సంతోషమైందని చెప్పి స్వామివారు అన్నారు. నాటి నుండి అతనికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించసాగాడు. ప్రతిరోజు అతడు స్వామివారి ఆశ్రాన్ని శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతూ ఉండేవాడు. అటు తర్వాతనే అతడు తన యొక్క కులవృత్తిని చేసుకోవడానికి వెళ్తూ ఉండేవాడు. ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో, నువ్వు రాజువై జన్మించి రాజ్యాన్ని ఏలుతావని చెప్పి స్వామివారు అన్నారు. స్వామివారు అన్న మాటలు అతనికి అర్థం కాలే. ఒక రోజు అతడు గుడ్డలు ఉతుకోవడానికి నదికి వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతి జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును, అతని వెంట వైభవంగా తరలి వచ్చిన పరివారాన్ని చూచాడు. ఆ దృశ్యాన్ని చూసిన రజకుడు సమ్మోహితుడై తను నిరంతరం చేసుకునే నామస్మరణను మరిచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత అతడు ఈ మానవ జన్మ ఎత్తినాక ఇంతటి వైభవము సుఖము అనుభవించకపోతే ఈ జీవితమే వ్యర్థము. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో, ఇతడికి ఈ వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో, అయినా నాకు ఇటువంటి వైభవము ప్రాప్తించడం కలలోని మాట అని తనకు తాను అనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నమైంది. శ్రీపాద స్వామి స్నానం చేయడానికి నదికి వచ్చాడు. అతడు శ్రీపాద స్వామికి నమస్కరించి, స్వామి, ఆ యువరాజు యొక్క వైభవం చూస్తుంటే నాకు ఆశ్చర్యము సంతోషం కలుగుతున్నాయి అని, మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించానే గాని నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యాన్ని ఇస్తుందని ఇప్పుడు తోస్తుంది అని అన్నాడు. అప్పుడు శ్రీపాద స్వామి, నీవు పుట్టింది మొదలు ఇప్పటి వరకు కష్టం చేసుకునే జీవిస్తున్నావు. అందువలన అతనిని చూడగానే నీకు రాజ్య భోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేముంది? నాయనా, నీవు రాజు కావాలని చెప్పి నీ మనసులో అనుకున్నావు కదా, నిజం చెప్పు అని శ్రీపాద స్వామి రజకుడిని అడిగాడు. వెంటనే రజకుడు స్వామికి నమస్కరించి, స్వామి, నా అజ్ఞానాన్ని మన్నించండి, నన్ను అనుగ్రహించండి అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు స్వామి, నాయనా, నీ మనసులో బలంగా కలిగిన ఈ సంకల్పము నెరవేరాల్సిందే, లేకుంటే ఇలాంటి వాసనలు ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండాల్సిందే. నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలో కావన్నా మరో జన్మలో కావన్నా నీవు సంకోచించకుండా చెప్పు అని స్వామివారు అన్నారు. ఈ జన్మలో ఇంత సుఖం లభించిన సంతోషంగా నేను అనుభవించలేను స్వామి, కనుక నాకివి మరో జన్మలో లభిస్తే వాటిని నేను అనుభవించగలుగుతానని ఆ రజకుడు స్వామితో అన్నాడు. అప్పుడు స్వామి, నాయనా, ఇలాంటి కోరికలు తమో గుణం వల్ల కలుగుతాయి. అది కలిగాక ఇంద్రియాలను మనసును తృప్తిపరచుకోవాలి, లేకుంటే మనసు నిర్మలం కాక అది ఎన్నో జన్మలకు కారణమవుతుంది. నీలో రాజకాంక్ష సుఖలాలసలు బలీయంగా ఉన్నాయి, కనుక నీవు మరు జన్మలో మృదురా దేశంలో యువరాజా వంశంలో జన్మిస్తావని చెప్పి స్వామివారు అన్నారు. అది విన్న రజకుడు, స్వామి, మీరిచ్చిన వరము నాకు ఇష్టమైందే, కాని నాకు వచ్చే జన్మలో రాజ్యం లభించిన నన్ను మీకు దూరం చేయవద్దు, మీ యందు దృఢభక్తి ఉండేలా నాకు అనుగ్రహించండి స్వామి, అప్పుడు నాకు మతద్వేషం కూడా ఉండకూడదు అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీపాద స్వామి, నువ్వు ఇప్పుడు ఎట్టి వైభవం చూశావో అట్టి వైభవాన్ని మరుజన్మలు పొందుతావు. అప్పుడు మేము అవతరించాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాం. వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది, తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది, భయం లేదు, ఇక నువ్వు వెళ్ళి రావచ్చు అని స్వామి ఆశీర్వదించారు. స్వామి వెళ్తూ వెళ్తూ అతని వైపు ఒక వింతైన నవ్వుతో అతనిని చూచారు. ఆ రజకుడు అక్కడికక్కడే కింద పడి మరణించాడు. శ్రీపాద స్వామి ఇలాంటి లీలలెన్నో చేస్తూ ఇంకొంతకాలము కురుపురంలోనే ఉన్నారు. ఆయన నివాసం వల్ల ఆ కురుపురము ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు శ్రీపాద స్వామి అంబికాకు చెప్పారు, ఏమని,
నువ్వు జీవితాంతం శివ పూజ చేస్తే నాలాంటి పుత్రుడు నీకు మరుజన్మలో కలుగుతాడని చెప్పి ఆమెకు వరం ఇచ్చాడు కదా. కాబట్టి నాలాంటి పుత్రుడు ఆమెకు పుట్టాలంటే నాతో సమానుడు మరొక్కరు లేరు కనుక నేనే ఆమె గర్భాన అవతరించి నా మాటను నేను నిలబెట్టుకోవాలి అని శ్రీపాద స్వామి తలచారు. అటు తరువాత ఆశ్వీజ మాసం కృష్ణపక్షం ద్వాదశి హస్త నక్షత్రం నాడు శ్రీ వల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్ధానమై అలా మరొక చోట వేరొక రూపంలో అవతరించారు. అయినప్పటికీ శ్రీపాద స్వామి సూక్ష్మ రూపంలో ఎప్పుడు ఆ కురుపురంలోనే ఉంటూ భక్తులను రక్షిస్తూ ఉండేవాడు. ఆయన అంతర్ధానం అయ్యాక కూడా ఆ క్షేత్రంలో తనను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే ఒక దివ్యలీల ఇప్పుడు నేను మీకు చెప్తాను, వినండి. కశ్యపస గోత్రికుడైన వల్లభేషుడు అనే బ్రాహ్మణుడు వాణిజ్యము చేసుకొని జీవిస్తూ ఉండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కురుపురంలో శ్రీపాద స్వామి సూక్ష్మ రూపంలో ఉండి తనను సేవించిన భక్తులను రక్షిస్తున్నాడని విని అతడు శ్రీపాద స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరము ఒక నియమంగా ఒక్కసారైనా పూర్వపురంలోని స్వామివారిని దర్శించి సేవిస్తూ ఉండేవాడు. ఒకసారి అతడు స్వామివారిని స్మరించి తన వ్యాపారంలో తనకు అధిక లాభాలు వస్తే స్వామివారి దర్శనానికి కురుపురానికి వెళ్లి అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్లినా అక్కడ శ్రీపాద స్వామి దయ వల్ల ఆశించిన దానికంటే ఎక్కువ రెట్లు లాభం రాసాగింది. అందువల్ల అతని యొక్క భక్తి విశ్వాసాలు చాలా దృఢమయ్యాయి. అతనికి వచ్చిన లాభానికి ఎంతో సంతోషించి కొంత డబ్బును మూట కట్టుకొని తన యొక్క మొక్కును తీర్చుకోవడానికి కురుపురానికి బయలుదేరాడు. అప్పుడు అక్కడ ఒక 4 దొంగలు అతని దగ్గర డబ్బుందని పసిగట్టి యాత్రికుల యొక్క వేషాలు ధరించి అతనికి తోడైనారు. తాము కూడా ప్రతి సంవత్సరము కురుపురానికి యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు. ఇలా 2-3 రోజులు ప్రయాణం చేసి నిర్మానుషమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తల నరికి అతని దగ్గరున్న డబ్బును తీసుకుని పారిపోయారు. ఈ సంగతి ఎవరికి తెలియకుండా చెయ్యాలని తలిచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభేషుడు మరణించే ముందు శ్రీపాద వల్లభ అని చెప్పి కేక పెట్టాడు. అందువలన భక్త రక్షకుడైన శ్రీపాద వల్లభుడు జడలు భస్మము త్రిశూలము ధరించి యతి రూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళని పొడిచి చంపాడు. అప్పుడు ఆ దొంగలలో ఒకడు స్వామివారి పాదాలపై పడి, ప్రభు, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు. నేను తెలియక వీరిని దారిలో కలిశాను. నిజానికి నేను ఎన్నడూ దొంగతనం చేసి ఎరుగను. సర్వసాక్షి అయిన మీరు దివ్య దృష్టితో గమనిస్తే మీకే అర్థమవుతుంది. స్వామి, నన్ను క్షమించి దయతేల్చి విడిచిపెట్టండి అని చెప్పి స్వామివారు పాదాలపై పడి శరణు వేడాడు. స్వామివారు అతనికి అభయమిచ్చి కొంత విభూతిని ప్రసాదించి ఆ విభూతి వల్లభేషుని శరీరంపై చల్లి ఆ తలను తీసుకొచ్చి అతని మొండానికి అతికించు అని చెప్పి ఆదేశించారు. అతడు అలా ఆ తలను మొండానికి అతికిస్తూ ఉండగా శ్రీపాద స్వామి వల్లభేషుని యొక్క శిరస్సుపై స్వామివారు వారి యొక్క అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు. వల్లభేషుడు తిరిగి బతికేశాడు. అతనికి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది. అతని పక్కన ఆ వ్యక్తి మాత్రమే ఉన్నాడు. వల్లభేషునికి అంతకుముందు జరిగిందేమీ గుర్తులేదు. అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూసి ఆశ్చర్యపడి, వీళ్ళందరూ ఎలా మరణించారు, నీవు ఒక్కడివే ఎలా బ్రతికావు అని వల్లభేషుడు అడగగా అప్పుడు ఆ పక్కనున్న వ్యక్తి, అయ్యా, ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది. మనల్ని అనుసరించి వచ్చిన వారు దొంగలు, వారు యాత్రికులు గారు. వారు నిన్ను చంపి నీ యొక్క ధనాన్ని అపహరించారు. ఇంతలోనే ఒక తపస్వి వచ్చి ఆ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలగా ఉంచి ఆ తపస్వి అంతర్ధానమయ్యారు. ఆ మునీశ్వరుడు ఎవరో గాని సాక్షాత్తు పరమశివుడు లాగా ఉన్నారు అని ఆ వ్యక్తి వల్లభేషునితో చెప్పాడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభుడేనని తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించనందుకు ఆ వల్లభేషుడు పరితపించాడు. అతడు వెంటనే అమిత ఉత్సాహంతో ఆ ధనాన్ని తీసుకుని కురుపురానికి చేరాడు. అక్కడ శ్రీపాదుని యొక్క పాదాలను పూజించి ముందుగా అనుకున్నట్లు 1000 మందికి గాక 4000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు. ఈ విధంగా శ్రీపాద స్వామి కురుపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి ఎన్నో లీలలను చేశారు. నేటికి ఆయన సజ్జనులకు అక్కడ దర్శనమిస్తారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఎలా ఉందండి ఈరోజు స్టోరీ? శ్రీ వల్లభ స్వామి యొక్క మహిమలు. స్టోరీ గిట్ట మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.